పండుగల సీజన్లో చక్కెర రేట్లు బెంబెలెత్తిస్తున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో కేజీకి 15 రూపాయల దాకా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 68 నుంచి 72 మధ్య నడుస్తోంది కేజీ పంచదార ధర. ఎల్ నినో ప్రభావంతో సాగు తగ్గడంతో చుక్కలు చూపిస్తోంది చక్కెర రేట్లు పెరగచ్చని కృత్రిమ కొరతకి వ్యాపారులు కారణమైంది. చక్కెర రేట్ల కంట్రోల్ కి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది కేంద్రం. సుంకాలు లేకుండా 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు స్టాక్ పాయింట్లలో అక్రమంగా దాచిపెట్టకుండా ముందస్తుగానే అలర్ట్ అయింది. కేంద్రం ఆదేశాలతో స్టాక్ పాయింట్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ధరల స్థిరీకరణకి ప్లాన్ చేయాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. మరోవైపు ఇథనాల్ ప్రొడక్షన్ కారణంగానే అంటూ విపక్షాలు రాద్ధాంతం మొదలుపెట్టాయి. అసలు చక్కెర రేట్లకి ఇథనాల్ కి సంబంధం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొక్కజొన్న నుంచే ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుందని స్పష్టతనిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చక్కెర ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. హోల్సేల్ మార్కెట్లో కిలో ధర 65 రూపాయలు దాటగా రీటైల్లో 70 రూపాయలకు చేరింది. కేవలం రోజువారీ కిరాణా సరుకుల్లో ఒక్కటైన చక్కెర ధర ఇంతలా పరుగులు తీయడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. పండుగల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ డిమాండ్ కూడా పెరుగుతోంది. ఒక్కసారి చక్కెర రేట్ కి సంబంధించిన డేటా చూద్దాం. ప్రస్తుతం ఒక చార్ట్ చూస్తున్నాము. షుగర్ రీటైల్ రేట్లు పర్ కేజీ ఎలా ఉంది, అది కూడా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంది, గత 10 రోజుల నుండి ఎలా ఉంది అన్నది మనం డేట్ కూడా చూస్తున్నాం. 11వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఎలా పెరిగింది రేట్ అనేది ఎలా పెరిగిందో చూస్తున్నాం. ఢిల్లీలో 53 రూపాయలు 10 రోజుల క్రితం ఉండేదల్లా ఇప్పుడు 68 రూపాయలకి చేరింది. ముంబైలో 52 నుండి 68, ఇక కోల్కతాలో 53 నుండి 70 రూపాయలు, విజయవాడలో 53 నుండి 71, హైదరాబాద్ లో 53 నుండి 70, చెన్నైలో 54 నుండి 70. అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ, అంటే దేశంలోని ముఖ్య పట్టణాలు అన్నింటిలోనూ ఆల్మోస్ట్ 70 రూపాయలకు చేరింది షుగర్ ధర. సో మనం చూస్తున్నాం, డేటా చూపిస్తున్న నంబర్స్ ఇవి. సో గ్రౌండ్ లో రేట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా. కరీంనగర్ లో రేట్ స్టేటస్ ఏంటో ఒకసారి సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు, చూద్దాం. చక్కెర ధర చేదెక్కింది. ఈ 4-5 రోజుల నుంచి సుమారుగా 40% వరకు పెరిగిపోయింది. మొన్నటి వరకు చక్కెర కిలోకి 45 రూపాయలు ఉంటే ఈరోజు మాత్రం మార్కెట్లో 75 వరకు ఉంది. దీని కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ చక్కెర ధర పెరిగిన కారణంగా టీ అదేవిధంగా కాఫీ ధరలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కూడా స్వీట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మామూలుగా ఎన్నడూ కూడా చక్కెర 50 రూపాయల వరకే ఉండేది, 50 రూపాయల లోపు మాత్రమే కిలోకుండే. కానీ ఎన్నెల విధంగా ఒకేసారి 75 రూపాయల వరకు ధర అయితే పలికింది. దీని కారణంగా కొంతమంది వ్యాపారస్తులు కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే కనీసం ఇది 100 రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వ్యాపారస్తులు చెప్తున్న కారణంగా కొంతమంది వ్యాపారస్తులు ఈ చక్కెరని బ్లాక్ మార్కెట్కి అయితే తరలిస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. అంటే రెగ్యులర్గా మాత్రం చక్కెరను వాడుతుంటారు. ఉదయం పూట టీ కానీ కాఫీ చేసుకోవడానికి చక్కెర వాడతారు. అదేవిధంగా పర్వదినాల్లో స్వీట్లు చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ధరలు పెరిగిన కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్వీట్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. పెరిగిన ధరల కారణంగా కనీసం స్వీట్ల ధరలు 10 నుంచి 15% పెరుగుతాయని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు. అదేవిధంగా బ్రెడ్లో కూడా ఎక్కువ బ్రెడ్ కానీ కేక్ కానీ వీటిలో కూడా ఎక్కువ చక్కెరను వాడుతుంటారు. ఇక్కడ ధరలు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది లేదు, ధరలు మాత్రం నియంత్రణ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇటు బహిరంగ మార్కెట్లో కావచ్చు, రిటైల్ మార్కెట్లో మాత్రము చక్కెర ధర గణనీయంగా పెరిగింది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్. సో అది దేశం మొత్తం మీద చక్కెర రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇక రాబోయేది పూర్తిగా పండుగల సీజన్. ఒక పండుగ తర్వాత మరొక పండుగ. మరి ముఖ్యంగా భారతదేశంలో పండుగలు అనగానే స్వీట్లు చేసుకుంటూ ఉంటారు. స్వీట్ లేకుండా ఏ ఇంట్లోనూ పండుగ అనేది జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా జస్ట్ 10 రోజుల్లోనే ఏ ప్రాంతంలో చూసినా, మరి ముఖ్యంగా దేశంలోని ప్రతి ముఖ్య పట్టణంలో, ముఖ్య నగరంలో చూసినా 70 రూపాయలకు చేరుకుంది షుగర్ ధర. ప్రతిక విజయవాడ మార్కెట్ లో కూడా చక్కెర ధరలు హైయెస్ట్ పాయింట్ కి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 71 రూపాయలుగా తెలుస్తోంది. సో విజయవాడ మార్కెట్ లో
షుగర్ ధర ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ ఉన్నారు, లైవ్ ద్వారా వివరిస్తారు. శివకుమార్, మీరు ఎక్కడున్నారు? షుగర్ రేట్ ఎలా ఉంది? వినియోగదారులు ఏమంటున్నారు? విజయవాడలో చక్కెర ధరలు అయితే పరుగులు పెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు హోల్సేల్ మార్కెట్లలో 65 రూపాయలు ఉంటే రిటైల్ మార్కెట్లో అయితే 70 నుంచి 70 పైన కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఒక కిరాణా షాపులో చక్కెరను కూడా చూడొచ్చు. ప్రతి ఇంట్లో సామాన్య ప్రజలు ప్రతి ఇంట్లో కూడా స్వీట్లు తయారు చేసుకోవాలన్నా, పిండి వంటకాలు చేపట్టాలన్నా, పిల్లలకు ఇచ్చేటువంటి శీతల పానీయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా చక్కెర అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ చక్కెర. కానీ గత 15 రోజులుగా చూస్తే కనుక రోజు రోజుకి ఈ యొక్క చక్కెర ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. గత 15 రోజుల క్రితం 42 రూపాయలు ఉన్నటువంటి చక్కెర ధర వారం రోజుల క్రితం 52 రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఇదే చక్కెర కేజీ వచ్చేసి 70 రూపాయలు పలుకుతుందని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. దీంతో వినియోగదారులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు ప్రధానంగా ఈ చక్కెర ధర పెరగడానికి కారణం ఏంటి, వ్యాపారులు ఏం చెప్తున్నారో కూడా ప్రస్తుతం కొంతమంది ఒక వ్యాపారి ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చక్కెర ధర గత కొద్ది రోజులుగా ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటి, అసలు ఏ కారణాల వల్ల ధర పెరుగుతా ఉంది? చక్కెర అంటే సార్ ప్రస్తుతానికి 10 రోజుల మట్టి అయితే ఏం లేదు, గత వారం రోజుల నుండి బాగా పెరిగింది. అది ఏంటంటే పంటలు లేక, తర్వాత దిగుమతులు లేక, తర్వాత రైతులకు సరిగ్గా సేల్ లేక, తర్వాత మాకేంటంటే మార్కెట్ల నుండి హోల్సేల్ కాంప్లెక్స్ నుండి రావడానికి అది ఏంటంటే వాళ్ళు అక్కడ స్టాక్ లేక వాళ్ళు అక్కడ స్టాప్ చేసుకుని మాకు అక్కడ ఇవ్వకుండా, పంటలు లేకుండా మొత్తం రాబోయేసరికి మాకు ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీ షాప్లో కేజీ చక్కెర ఎంతకు అమ్ముతుంది? 70 రూపాయలండి. మేము అమ్మింది అయితే 70 రూపాయలు. గత వారం 2 వారాల క్రితం నుండి అయితే 55 రూపాయలు మట్టి అమ్ముతున్నాం మేము. అది ఈ 10 రోజుల్లో పెరిగిపోయింది, 18 రూపాయల దాకా పెరిగిపోయింది, 15 రూపాయల దాకా. అది ఇది గత 10-15 రోజుల్లో 18 రూపాయల వరకు కూడా ఈ యొక్క చక్కెర ధర పెరిగిందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం అనేది ఇటు బేకరీలపైన, స్వీట్ దుకాణాలపైన, ఇటు పేద మధ్యతరగతి కుటుంబాల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఒక కస్టమర్ వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఏం తీసుకెళ్ళడానికి వచ్చారండి, అసలు ఎలా ఏంటి ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి? చక్కెర మా ఇంట్లో నెలకు వచ్చి 3 కేజీల దాకా అవసరం అవుతాయండి. కాఫీలో కానీ, టీలో కానీ, సరుకుల్లో కానీ వాడే వస్తువు కాబట్టి వారం రోజుల నుంచి విపరీతంగా ధరలు పెరుగుతున్నవి. ఇదేంటి పెరుగుదల, మా బోటి పేదవారు అతికేది ఎట్టా సార్? అదండి. మరి ఏం కోరుతారు మీరు ప్రభుత్వాన్ని? ఏం కోరుతారు? ధరలు తగ్గించమని కోరుతున్నాం సార్. ఇది సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చక్కెర ధర అనేది పెరగడంతో ఇటు కాఫీ, టీలు కావచ్చు, స్వీట్ కావచ్చు, బేకరీలు కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వం దీని మీద నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పనైతే వినియోగదారులు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అసలు ఈ చక్కెర ధర పెరగడానికి ఇటు వ్యాపారులు అంటున్నటువంటి విషయం ఏంటి అంటే ఎలీనా ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. దీనివల్ల పంట అనేది రైతులు వేయకపోవడం వల్లే ఈ కొరత అనేది వస్తుందని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత 15 రోజులుగా ఈ యొక్క ధరలు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం దీని మీద నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ వినపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఇంకొకసారి కర్నూలులో రేట్లు ఎలా ఉన్నాయో సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఓవర్ టు నాగిరెడ్డి. చక్కెర లేని ఇల్లు ఉండదేమో, బహుశా చక్కెర ఉపయోగించని వారు కూడా ఉండరేమో. ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి పూట చక్కెరతో ప్రతి ఇంట్లో అవసరం ఉంటుంది. అలాంటి చక్కెర ధరలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో ధర పెరిగింది. 15 రోజుల క్రితం కిలో 30 రూపాయలు ఉన్న చక్కెర ధర ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి 60 నుంచి 70 రూపాయల వరకు చక్కెర ధర పలుకుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ చక్కెర ధరలు భారీగా పెరగడంతో కొనేందుకు సామాన్యుడు కొంత వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ చక్కెర ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఇంకా ప్రతి చోట టీ స్టాల్ మొదలుకొని స్వీట్ షాప్ వరకు ఈ ధరలన్నీ కూడా, ఇతర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో సామాన్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కర్నూలులోని ఒక సూపర్ మార్కెట్లో మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూస్తే చక్కెర కిలో ధర 65 రూపాయలు ఉంది. అయితే ఇంకా దీనికంటే తక్కువనే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు
చెప్తున్నారు. ఇక్కడ చాలామంది సూపర్ మార్కెట్లో చక్కెర కొనేందుకు వచ్చిన వినియోగదారులు మనతో ఉన్నారు. చెప్పండి, చక్కెర ధరలు ఎలా ఉన్నాయి మీకు? చక్కెర సామాన్యంగా ఇంత పెరిగిపోతుందని ఊహించలేదు సార్. కొనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలుకి ఇంత విపరీతంగా రేటు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి నిత్యం వాడే సరుకులలో చక్కెర చాలా ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎందుకు అంత సడన్గా పెరిగిందో అర్థమవుతలేదు సార్. మీరు చెప్పండి, మీరు చక్కెర ఎన్ని కిలోలు వాడతారు నెల నెల? నెల వచ్చేసి ఒక 5 kgs వరకు వాడతాం సార్. ఓకే. ప్రతినిత్యం టీలో కానీ ప్రతి దానికి కావాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువులో చక్కెర అనేది కూడా ఒక ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకు రేటు పెరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ సామాన్య మానవులు నిత్యావసర వస్తువులు ఇలా పెరుగుకుంటూ పోతే సామాన్య మానవుల పరిస్థితి ఎలాగుంటుందో అర్థం కావట్లేదు. తక్షణమే ఈ చక్కెర ధరలు తగ్గించాలని గృహిణులైతే కర్నూలు జిల్లాలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.